పులి గడ్డి తినడం చూసారా? పాము పాలు కక్కడం విన్నారా? కాచుకో మిత్రమా, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క మాటలని అంచనా వేస్తూ జీవితంలో ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి ఒక అడవిలో ఏం జరిగిందంటే, ఒక సింహము, ఆ అడవికి చక్రవర్తి అయినటువంటి సింహము అడవి లోపలికి వచ్చి అందరినీ పలకరిస్తూ, మీ అందరూ ఇంతవరకు నన్ను రాజుగా అంగీకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇన్ని రోజులు నన్ను రాజుగా అంగీకరించారు. నేను చాలా ముసలివాడినైపోయాను, ఇక చనిపోయే దశలో ఉన్నాను. నేను మిమ్మల్ని ఏమీ అనను. నేను వెళ్ళి నా గుహలో దాక్కుంటాను. అక్కడే నా యొక్క శేష జీవితాన్ని గడిపేస్తూ ఒకరోజు చనిపోతాను. కాబట్టి మరి మీరందరూ నన్ను ఒక్కొక్కరుగా వచ్చి పలకరిస్తారని ఆశిస్తున్నాను. ఇక సెలవా మరి అనుకుంటూ సింహం గుహలోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు రాజరికంతో గంభీరంగా మాట్లాడుతున్నటువంటి సింహాన్ని చూసినటువంటి ఆ అడవి జంతువులు ఒక్కసారిగా, ఇదేంటి మన రాజుగారిలో ఇంతటి మార్ప, ఇంత వినయంగా మాట్లాడా, పాపం నిజంగా తను చూస్తే ముసలివాడైపోయాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు అనుకుంటూ ఒక్కొక్కరుగా వెళ్ళి అతన్ని పలకరించడం, అతన్ని ఓదార్చడం మొదలుపెట్టారు. ఇలా ప్రతి ఒక్క జంతువు ఒక్కొక్క రోజు వెళ్తూ ఉంది. ఒకరోజు నక్క ఇక తాను వెళ్దామని ఆలోచన చేసింది. మరి మన రాజుగారిని నేను కూడా వెళ్ళి పలకరించి వస్తాను అని గుహ దగ్గరికి వెళ్ళి చూసింది. చూస్తే మరి లోపలికి వెళ్ళినట్టుగా మాత్రమే అడుగులు ఉన్నాయి, కానీ బయటికి వచ్చిన అడుగుల తాలూకు ముద్రలు ఎక్కడా లేవు. దాంతో నక్క అనింది మిగతా జంతువులతోటి, ఎవరు వెళ్ళకండి, ఎవరు వెళ్ళే సాహసం చేయకండి అని అనింది. కానీ మిగతా జంతువులు మాత్రం, ఏంటి మన రాజుగారినే అవమానిస్తున్నావా నువ్వు అనుకుంటూ ఒక్కొక్క జంతువు వెళ్ళి ఆ సింహానికి బలయింది. కానీ నక్క మాత్రం తన తెలివితేటలతోటి ఆ గుహలోకి వెళ్ళకుండా తన ప్రాణాలని తాను కాపాడుకుంది. కాబట్టి పరిస్థితులకి తగ్గట్టుగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా మనము ఎప్పటికప్పుడు అప్రమత్తతగా ఉండాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.